దాచుకునే ఆలోచన లేదు, దోచుకునే అవసరం లేదు. ప్రజల కొరకు పంచిపెట్టే నాయకుడు పవన్ కళ్యాణ్ 3,000 కాదు 10,000 మేము అతని కోసం ఖర్చు పెట్టుకుంటాం. డైరెక్ట్ గా ఇస్తే ఫండ్ అయితే సినిమా తరపున మేము అతనికి ఇస్తున్నాం అంతే ఉంటది. కానీ రాజకీయాల్లో అయినా సినిమాల్లో అయినా అతను ఒక స్టెప్ తగ్గాడంటే తర్వాత రోజు రెండో స్టెప్ తో పైకి వస్తాడు. 2 రాష్ట్రాలకు ఒకటే దేవుడు. కళ్యాణ్ బాబు సినిమాకి టికెట్ రేట్ ఎక్కువ తక్కువ అని మేము ఎప్పుడు ఆలోచించాం. ఎందుకంటే అతను ఇప్పుడు ఆక్షన్ వేసిన డబ్బులు కూడా ప్రతిదీ ప్రజల కోసమే ఖర్చు పెడతారు. ఆయన మా వాడు సినిమాలు పోయాయి, హరివర వీరమల్లు పోయింది, బ్రో పోయింది, భీమ్లా నాగాయన పోయింది అన్నారు. కానీ మా అందరికి ఒక దమ్ బిర్యానీ లాగా ఓజీ ఈరోజు చరిత్ర సృష్టించబోతుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఓజీ ఒక చరిత్ర సృష్టిస్తుంది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. థియేటర్ యాజమాన్యం కూడా ఆల్రెడీ మొత్తం గ్లాస్ ఫిట్టింగ్ కూడా చేసుకున్నారు కింద అభిమానులు తట్టుకోలేక. బీజిఎం కొన్నిదల తమను అసలు దంచేశాడు. ఈరోజు మొత్తం మాకు తెలిసి ఈరోజు ఈవెంట్లు కూడా తమ్మడన్నా మొత్తం ఒక ఊపేస్తాడు. మేము ఎప్పుడు అతని విషయంలో రాజకీయాల్లో కానీ సినిమాల్లో కానీ ఎప్పుడు డిసప్పాయింట్ అనే పాయింటే ఉండదు. అతను ఎప్పుడు మమ్మల్ని డిసప్పాయింట్ చేసినా కూడా అతను మా కోసమే ప్రజల కోసమే పనిచేస్తాడు. సినిమాలైనా మా ఆనందం కోసమే పనిచేస్తాడు. ప్రభుత్వం నడిపించేది కూడా మా అవసరాల కోసం పనిచేస్తాడు. అతను మాకు డిసప్పాయింట్ అయి ఉండదు. అతనిలో తమన్నా భీమ్లా నాయక్ అలా పవన్ కళ్యాణ్ మూవీస్ కి పనిచేశారు. కాకపోతే ఈ మూవీకి ఆయన ఇచ్చిన మ్యూజిక్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన రీతిలోనే ఉందా? అంతకు మించుందన్న. రేపు థియేటర్ బద్దలైపోతే 25 అందరూ రెడీగా ఉండాలి. ఆల్రెడీ ట్రాఫిక్ పోలీసులు కూడా హెచ్చరిక జారీ చేశారు హైదరాబాద్ లో. సినిమా రికార్డులు పగిలిపోతాయన్న, బద్దలైపోతాయి థియేటర్. కళ్యాణ్ గారికి సుజిత్ ఒక అభిమాని, అతనికి తెలుసు మాకేం కావాలని. ఆ రీతిలోనే కళ్యాణ్ గారి సినిమా సుజిత్ గారు మాకు ఇవ్వబోతున్నారని మేము ఆశిస్తున్నాం. తమిళనాడుకి బక్కోడు, ఆంధ్రాకి బండోడు. కొనిదెల పవన్ కళ్యాణ్కి కొనిదెల తమన్ బీజియంతో రేపు ఊచ కొత్త వస్తుంది. ఒక 4 రోజుల్లో తుఫాను హెచ్చరిక.